జోష్ హేజల్వుడ్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్కి ఏదో మాయరోగం వచ్చిందని టాకు. నాకెందుకో నోటి దూల వల్ల వచ్చిన మాయరోగం ఏమో అని డౌట్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిత్ శర్మ ఓపెన్ చేయకపోవచ్చు అని టాక్స్ నడుస్తున్నాయి. ఇది బీజేటీ విషయం. అండ్ గోయింగ్ బ్యాక్ టు ది ఐపీఎల్ మెగా ఆప్షన్, రిషబ్ పంత్ పైన 27 కోట్లు, సరిగ్గా 27 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు పెట్టారు? ఓ 25 లక్షలు ఎక్కువ చేశారు కంటే ఈగో ఏమన్నా సీన్లోకి వచ్చిందా ఫర్ డాక్టర్ సంజీవ్ గోయంకా? దాంతోపాటు ఎల్ఎస్జీ స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ పేరు ఎలా ఉండొచ్చు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఐపీఎల్ మెగా ఆప్షన్ తర్వాత వరుసగా ప్రతి టీంని కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా 5 వీడియోస్ అయిపోయి, మన తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన 4 హోమ్ టీమ్స్ ప్లస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అబౌట్ ది లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు ఏమిట్రా అంటే 27 కోట్లు కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఆప్షన్లో సొంతం చేసుకున్నారు. రిషబ్ పంత్కి దక్కే 27 కోట్లు. విల్ టాక్ అబౌట్ దట్. బట్ బిఫోర్ దట్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని లైట్గా టచ్ చేయాలిగా. మొత్తం అంతా ఐపీఎల్ అయిపోతుంది. అక్కడ ఏమిట్రా అంటే జాష్ హేజల్వుడ్కి ఏదో మిస్టీరియస్ ఇంజురీట, అందుకే మాయ రోగం అన్న, ఎవరికి తెలియట్లేదు ఏమిటో, అది బయటికి చెప్పట్లేదు. అంటే తను ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న కమెంట్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. బ్యాటింగ్ గ్రూప్ని అడగాలి, వాళ్ళని అడగాలి, నేను ఇంకా రెస్ట్ కూడా తీసుకోలేదు, బ్యాటింగ్ చేయడానికి వచ్చేసాను, నేను అంత ఫాస్ట్గా అవుట్ అయిపోయి ఏడ్ చేస్తాం అన్న టైప్ లేదు అన్నాడు. దాంతో చాలా మంది ఫార్మర్ ఆజీ క్రికెటర్స్ కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే వాళ్ళు కొట్టుకుంటున్నారా, బౌలర్స్ వేరే బ్యాటర్స్ వేరే విడిపోయారా అని రకరకాల థియరీస్ బయటకు వచ్చాయి. సరే, దాని తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, టీమ్ డిన్నర్ చేసుకున్నాం అని చెప్పారు. కానీ సడన్ గా చూస్తే కనుక జాష్ హేజల్వుడ్ సెకండ్ టెస్ట్ ఆడట్లేదన్నారు. అలాగే ఈ సిరీస్ మొత్తం అంతా కూడా డౌట్ఫుల్ ఏమో అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వీ షుడ్ బి హ్యాపీ, బికాస్ లాస్ట్ టైం అడిలైడ్ లో ఆడినప్పుడు 5 వికెట్ హాల్ తీసుకుంది ఈ మనిషి 30 రౌండ్ అయినప్పుడు. గుర్తుండే ఉంటుంది కదా, కిరాక్ బౌలర్, అక్కడక్కడే పెడతాడు, లైన్ సూపర్ గా వేస్తాడు, బౌన్స్ వస్తుంది, బాల్ లైట్ గా మూవ్ అవుతుంది ఆఫ్ ది స్పిన్. లేకపోతే మంచిది మనకెందుకు అది మాయ రోగమో ఇంకేదో రోగమో మొత్తానికి లేడు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిత్ శర్మ ఓపెన్ చేయడేమో అంటున్నారు. ఎందుకురా మాట వస్తుంది అంటే, ఆ ప్రైమ్ మినిస్టర్స్ 11తో ఆడిన వార్మప్ గేమ్ లో అట్ క్యాన్బెరా జరిగింది ఏమిటంటే, అంటే ఓపెనర్స్ గా జైస్వాల్, కేఎల్ రాహుల్ వెళ్లారు, రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ ఆడాడు. ఇప్పుడు ఆడే ఒక్క మ్యాచ్ బిఫోర్ ద టెస్ట్ మ్యాచ్ ఫర్ రోహిత్ శర్మ తను ఓపెన్ చేయలేదు అక్కడ అంటే, డైరెక్ట్ గా టెస్ట్ మ్యాచ్ లో ఓపెన్ చేస్తాడా? లేకపోతే నేను టీం కోసం కింద ఆడతాను, రాహుల్ ఫామ్ లో ఉన్నాడు, మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు, నాకు ఎలాగో ఫామ్ అంత గొప్పగా లేదు కదా, సో రాహుల్ని ఓపెన్ చేద్దాం, నేను నంబర్ 6 ఆడతాం అని ఏమన్నా ఫిక్స్ అయ్యాడా? క్లారిటీ లేదు. టాస్ వేసిన తర్వాత ఆన్ ద 6th బహుశా చెప్తాడేమో, అప్పటి వరకు వెయిట్ చేసి చూడాలి. బట్ లుక్స్ లైక్ కేఎల్ రాహుల్ మైట్ ఓపెన్ అండ్ గిల్ ఎలాగో ఆ మ్యాచ్ ఆడాడు కాబట్టి ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఎట్ నంబర్ 3. దాని ఏంటంటే దేవదత్ పడికల్ బయటికి వెళ్తాడు, ధ్రువ్ జురేల్ బయటికి వెళ్తాడు, ఆల్ ప్రాబిలిటీ రోహిత్ శర్మ నంబర్ 6 వెళ్తాడు. మీరు ఏమైనా చేయమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. రోహిత్ నాట్ యాజ్ ది ఓపెనర్. లెట్స్ మూవ్ బ్యాక్ టు లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ ఆప్షన్ గురించి మాట్లాడే ముందర వీళ్ళు ఎవరిని రిటైన్ చేస్తున్నారు దాని గురించి ఒక మాట మంచిగా ఉండాలి కదా. 5 ప్లేస్ రిటైన్ చేస్తున్నారు వీళ్ళు. నిఖిలస్ పురన్, మయాంక్ యాదవ్, విచ్ వాజ్ సర్ప్రైజ్, చాలా డబ్బులు ఇచ్చారు తనకి. ఆయుష్ పురన్ ఇది యంగ్స్టర్, రవి బిష్ణోయి అండ్ మోషిన్ ఖాన్. ఈ 5 రిటైన్ చేసుకున్న తర్వాత ఆప్షన్ లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు 69 కోట్లు. దాంట్లో టాప్ బైస్ గురించి మాట్లాడితే ద తోపెస్ట్ బై ఎవరిది? రిషబ్ పంత్. 27 crores ఖర్చు పెట్టారు తన కోసం. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 39% ఆఫ్ దేర్ అవైలబుల్ బడ్జెట్. ఉన్న 69 కోట్లు 27 కోట్లు ఒక మనిషికే ఇచ్చేశారు. కరెక్ట్గా 27 ఎందుకు ఇచ్చారు అంటే, దాని ఒక థియరీ ఏమిటంటే, శ్రేయస్ అయ్యర్కి అంతకు ముందర 26.75 crores ఇచ్చాయి కాబట్టి నా దగ్గర కాస్ట్లెస్ ప్లేయర్ ఉండాలి, ఇది ఒక ప్రెస్టీజ్ ఫ్యాక్టర్ అని ఈగో మీదేమన్నా తీసుకున్నారా అని చెప్పి కొన్ని టాక్స్ ఉన్నాయి. అయితే తను ఒక ఇంటర్వ్యూ ఏదో ఇచ్చారు యూట్యూబ్లో ఆన్ మిస్టర్ ఆకాష్ చోప్రాస్ ఛానల్. అది చూసినప్పుడు తను చెప్పింది ఏమిట్రా అంటే, లేదు మా ఉద్దేశంలో ఏమిటంటే2 క్యాపిటల్స్ ఓనర్స్కి చాలా ఇష్టం రిషబ్ పంత్, అందుకనే వాళ్ళు ఎంతవరకు ఆర్టీఎం వాడగలరు అని మేము ఒక అంచనా వేసుకొని దానికంటే ఒక 2 బిడ్స్ ఎక్కువ పెట్టి ఒక ఫిగర్ ఇచ్చాము, అదే 27 అని చెప్పేసాం. వాళ్ళు అక్కడ దాకా రారని ఒక గట్ ఫీలింగ్ ఉండింది, వాళ్ళు రాలేదు అన్నారు. సో ఒకే రాయితో 2 పెట్టలేము. కాస్ట్లెస్ ప్లేయర్గా కూడా వాడే టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు, ఇప్పుడు రిషబ్ పంత్ కూడా వచ్చేసారు వాళ్ళ దగ్గరికి. సో ఎనీ విచ్ వేస్ అలా అది సాగింది అనమాట. దాని తర్వాత వీళ్ళు చేసిన ఇంకొక అనూహ్యమైన పని ఏమిట్రా అంటే, ఇఫ్ యూ నోటీస్ దేర్ ఎంటైర్ స్క్వాడ్, బౌలింగ్ మొత్తం అంతా ఇండియన్సే. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఒక షమార్ జోసెఫ్ బ్యాకప్ ఫారినర్, మిచ్ మార్ష్ ఒక ఆల్రౌండర్ వదలు మీడియం పేస్ చేస్తాడు, అండ్ ఇంకొక ఫారినర్ ఎవరన్నా కాస్త బౌలింగ్ వేయగలడా అంటే దట్ హ్యాపెన్స్ టు బి ఎయిడెన్ మార్క్రమ్. ఇంకా అసలు ఏ ఫారెన్ ప్లేయర్ కూడా బాల్ కూడా పట్టుకోడు అసలు, ఫీలింగ్ తప్ప. అలాంటి ఒక స్క్వాడ్ తయారు చేసుకున్నారు.
దేర్ నెక్స్ట్ టాప్ బైస్ ఆబ్వియస్లీ వేర్ ది ఇండియన్ బౌలర్స్. ఆవేష్ ఖాన్ ని తీసుకున్నారు, ఆకాష్ దీప్ ని తీసుకున్నారు, అలాగే అబ్దుల్ సమద్ మీద కాస్త డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, 4 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. మిచ్ మార్ష్ చాలా తక్కువ డబ్బులకే వచ్చేసారు, 3.2 3.4 crores కు మిచ్ మార్ష్ అర్థం చేసుకున్నారు. అండ్ నాకు చెప్పినట్టుగా షమార్ జోసెఫ్ 65 lakhs కే ఆర్టీఎం వాడారు, స్టాయినెస్ ని వదిలేసుకోవాల్సి వచ్చింది. సో ఇవి వీళ్ళ టాప్ బైస్. ఇప్పుడు రిటైన్డ్ ప్లేయర్స్ చూసాం, టాప్ బైస్ ఏంటో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ మేకప్ ఎలా ఉంది అదొకసారి లైట్ గా టచ్ చేసి వెళ్ళిపోదాం. బ్యాటింగ్ నింపి పారేశారు ఫారినర్స్ తోటి. వాళ్ళ స్ట్రాటజీ ఇదేట, బౌలింగ్ మొత్తం అంతా కూడా ఇండియన్స్ వేసేసుకొని బ్యాటింగ్ ఫైర్ పవర్ ఫారెన్ ప్లేయర్స్ తీసుకొద్దామని డిసైడ్ అయ్యారట. జాస్ బట్టర్ కోసం కూడా వెళ్ళారు వాళ్ళు, తనకు కూడా ఆ ఫైనల్ బిడ్ చేయలేకపోయారు. అలాగే తర్వాత చూస్తే కనుక రిషబ్ పంత్ కోసం చాలా గట్టిగా బిడ్ చేసి సొంతం చేసుకున్నారు. ది ఆల్సో వాంటెడ్ యుజ్వేంద్ర చహల్ట, బట్ తను కూడా 16 కోట్లకి వెళ్ళిపోయేసరికి తనను కూడా ఎఫర్ట్ చేయలేకపోయారు, అది వదిలేశారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయాలరా అంటే ఇట్ట కాదు, మనకి ఇండియన్ బౌలర్స్ మొత్తం నింపేద్దాం స్క్వాడ్ లో ఫిక్స్ అయ్యారట. సో ప్యూర్ బౌలర్స్ మొత్తం అంతా చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ షమార్ జోసెఫ్ అందరు ఇండియన్ బౌలర్సే. అండ్ బ్యాటింగ్ మొత్తం అంతా చూస్తే కనుక ఒక రిషబ్ పంత్ తప్ప మిగతా మొత్తం అంతా కూడా ఫారెన్ ఫ్లేవరే కనిపిస్తుంది. ఒక ఆయుష్ పటేల్ ఉన్నాడు. సో అలానే వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా కనిపిస్తుంది మీకు. అంటే బ్యాటింగ్ ఈజ్ డామినేటెడ్ బై ద ఫారినర్స్, బౌలింగ్ ఈజ్ డామినేటెడ్ బై ది ఇండియన్ ప్లేయర్స్. ఇది వేరే ఏ టీంలో కూడా నేను చూడలేదు ఇప్పటిదాకా. మరి మీరే వాళ్ళు దీని గురించి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, రైట్ నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ దేర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓకే, హియర్ వి గో. నా ఉద్దేశంలో ఏమిట్రా అంటే, ఇప్పుడు అంత హెవీగా ఫారెన్ బ్యాటర్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫారెన్ బ్యాటర్సే ఓపెనర్స్ గా రావచ్చు. దట్ మీన్స్ యుల్ హ్యావ్ ఎయిడెన్ మార్కరమ్ is going to open along with Mitch Marsh is what I think, because Mitch Marsh ఆస్ట్రేలియా కూడా T20 ఫార్మాట్ లో ఓపెన్ చేస్తాడు, అండ్ మార్కరమ్ ఎలాగో డెసిగ్నేటెడ్ ఓపెనర్. సో వీళ్ళిద్దరితో ఓపెన్ చేయించచ్చు. దాని తర్వాత విల్ హ్యావ్ రిషబ్ పంత్ ఎట్ నంబర్ 3, యూ విల్ హ్యావ్ నికోలస్ పురన్ ఎట్ నంబర్ 4 అండ్ డేవిడ్ మిల్లర్ ఎట్ నంబర్ 5. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ 3, 4, 5 ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే, అలా ఎలా కొంచెం మార్చాలి కదా అటు ఇటు అనుకోవచ్చు. దానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రత్యామ్నాయం ఏమిట్రా అంటే, మిచ్ మార్ష్ తో పాటు రిషబ్ పంత్ని ఓపెన్ ఏమైనా చేయించారా, లేదా మార్కరంతో పాటు రిషబ్ పంత్ ఏమన్నా ఓపెన్ చేయించి వాళ్ళిద్దరిలో ఒక రైట్ హ్యాండర్ మధ్యలోకి పంపిస్తే ఆ రైట్ టు లెఫ్ట్ కాంబోని కంటిన్యూ చేసి అనుకోవచ్చేమో. అది వాళ్ళ తలనొప్పి, వాళ్ళకి వదిలేద్దాం. మనం 11 చూసుకుందాం. 5 అయిపోయారా. నంబర్ 6లో వీల్ హ్యావ్ ఆయుష్ బడోని. 7లో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ షాబాజ్ అహ్మద్, ది ఆల్రౌండర్. బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. కొన్ని సందర్భాల్లో తన ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా వాడచ్చేమో. నేను ప్రస్తుతానికి అయితే 11లో వేస్తున్నాను. షాబాజ్ ఉంటాడు నాకు. దీని తర్వాత ఇంకా మొత్తం అంతా బౌలర్సే, అదంతా ఇండియన్సే. యూ హ్యావ్ రవి బిష్ణోయ్, you've got Akash Deep, you have Mayank Yadav, you have Mohsin Khan. ఇది ప్లేయింగ్ లెవెల్. యూ కుడ్ డిబేట్ సేయింగ్ దట్ ఆవేష్ ఖాన్ కూడా ఉన్నారుగా, తను లెవెల్లో ఉండొచ్చు కదా అని. ఉండొచ్చు, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు మయాంక్ యాదవ్ ఇంపాక్ట్ సబ్గా బయట ఉండి ఆవేష్ని లోపల తీసుకోవచ్చు. ఆ కాంబినేషన్ కాంబినేషన్ ఎలాగో ఆడుకోవచ్చు. బట్ ఆ ఇంపాక్ట్ సబ్గా ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇద్దరిని చూస్తున్నాను నేను, డిపెండింగ్ ఆన్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్. అబ్దుల్ సమద్ కానీ ఆర్ ఆవేష్ ఖాన్ కానీ. సో ఇలా ఈ 13 ప్లేయర్స్ చుట్టూవే మెజారిటీ ఆఫ్ ది గేమ్స్ నడుస్తాయని నాకు అనిపిస్తుంది. సమటే మయాంక్ యాదవ్ మేబీ ప్రతి మ్యాచ్ ఆడలేడు, 14 మ్యాచ్లు ఆడతాడు నాకు అనిపించట్లేదు. తనకి ఇంజురీ కన్సర్న్స్ లాస్ట్ కూడా చూసాం, అంత లోడ్ పడుతుందనే బాడీ పైన. ప్రతి ఓవర్లో కూడా 145-150 కిలోమీటర్స్ కూడా వేగంతో వేస్తాడు. లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బాడీ. సో బహుశా తను ప్రతి మ్యాచ్ ఆడకపోవచ్చు, విచ్ మీన్స్ దట్ బౌలర్స్ని కాస్త రొటేట్ చేస్తాడు. సో ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మోషీను, మయాంక్, వీళ్ళ నలుగురులో అలా బౌలింగ్ ని రొటేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. రవి విష్ణు ఎలాగో ఉన్నాడు, మిచ్ మార్ష్ మీడియం పేస్ వేస్తాడు, ఎయిడెన్ మార్కరమ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. ఇది వీళ్ళ బౌలింగ్ కాంబినేషన్ అండ్ బ్యాటింగ్ కాంబినేషన్ మాట. నా ఉద్దేశంలో వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఇలా ఉంటుంది. ఇంపాక్ట్ సబ్స్ వీళ్ళు. మీకేమనిపించింది ఈ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ ప్లేయర్స్? మీ ఉద్దేశంలో ఎవరు 11లో ఉండాలి, ఎవరు ఓపెన్ చేస్తే బాగుంటుంది? క్యాప్టెన్ ఎవరన్నా అంటే రిషబ్ పంత్కే ఇవ్వాలి. ఏ మాట కామాట 27 కోట్లు ఇచ్చిన తర్వాత ఇండియన్ సూపర్ స్టార్, అండ్ తనకే ఇస్తే ఓ మంచి చెడ్డ. కాకపోతే నికోలస్ పూరన్కి కూడా ఇచ్చే అవకాశం, బికాస్ తను కూడా ఒక లీడరే. అలాగే మిచ్ మార్ష్ T20 ఆస్ట్రేలియా క్యాప్టెన్ చేస్తాడు, తను ఒక లీడరే. ఎయిడెన్ మార్కరమ్ సౌత్ ఆఫ్రికాకి T20 క్యాప్టెన్ చేస్తారు. సో నలుగురు క్యాప్టెన్ మెటీరియల్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అంటే లీడర్షిప్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫర్ LSG. ఇప్పుడు ఇంకా మరి కోచ్ అండ్ ద థింక్ ట్యాంక్ ఎవరైతే ఉన్నారో, జస్టిన్ లాంగర్, జహీర్ ఖాన్ అండ్ ద క్యాప్టెన్, ఈవెన్చువలీ వీళ్ళు కలిసి బహుశా డిసైడ్ చేస్తారేమో ఆ క్యాప్టెన్ ఎవరు, తర్వాత ప్లేయింగ్ 11 ఏంటి, కాంబినేషన్ ఏంటి, ఎవరితో ఒపీనియన్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇది పరిస్థితి లక్నో సూపర్ జైంట్స్ ది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఫర్ దెమ్. ఇఫ్ యూ హావ్ టు రేట్ దెమ్ ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, ఐ థింక్ ఇట్ విల్ బి ప్రాబ్లీ ఒక 7.5 వరకు ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకు. 7.5 out of 10. ఎక్కువ ఫైర్ పవర్ బౌలింగ్ లో మొత్తం అంతా కూడా ఇండియన్స్ పెట్టుకున్నారు, బ్యాటింగ్ మొత్తం అంతా కూడా ఫారెన్ వైపు వెళ్ళిపోయారు. ఎక్కడో కాస్త బ్యాలెన్స్ కొంచెం మిస్ అయింది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. బట్ యు నెవర్ నో, కాంబినేషన్ క్లిక్ అవ్వచ్చు.
ఎకానా స్టేడియం, లక్నోలో ఉన్న స్టేడియం మరి ఎటువంటి పిచెస్ అందిస్తుందో. లాస్ట్ టైం చాలా స్లోగా లో టర్నర్స్ అందించారు, దాంతో ఫారెన్ బ్యాటర్స్ ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్. బట్ ఇప్పుడు ఏమిట్రా అంటే సంజీవ్ బర్కర్ అండో బౌలింగ్లో ఒక 10 రన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా ఉన్న బ్యాటింగ్ ఫైర్ పవర్ తోటి దాన్ని లాగేస్తామేమో అంటున్నాడు. లాగేయచ్చు. మిచ్ మార్ష్, మార్క్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, రాయేష్ బడోని, షాబాజ్ అహ్మద్ ఇంతమంది ఉన్న తర్వాత లాగేయాలి. మరి ఎంత స్కోర్ ఉన్నా సరే చేజ్ చేయాలి, కానీ పిచ్ వాళ్ళకి సహకరిస్తున్నా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది సంగతి. బీజీటీ ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ ద సెకండ్ రిజల్ట్ గోయింగ్ టు కమ్ రిలీ సూన్. దాని గురించి మాట్లాడుకున్న తర్వాత వీడియోస్లో. బట్ ఆఫ్ కోర్స్ దీని తర్వాత వీడియోస్లో ఐఎమ్ థింకింగ్ విల్ కవర్ పంజాబ్ కింగ్స్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మిగిలి ఉంటాయి. వీళ్ళని కూడా కవర్ చేసేస్తే కేల్ కదం నుగనంబద్. ఓకే, అలా ఐపీఎల్ మెగా ఆప్షన్ పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ టీం కావాలో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, వీడియోని సెండ్ ఇట్ టు లాట్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టమ్ టేల్స్కి, బికాస్ 95,000 సబ్స్క్రైబర్స్ దాటేసాం. ఈ డిసెంబర్ అయిపోయే లోపల, ఈ సంవత్సరం మారే లోపల 100Kకి వెళ్తే దట్ బి ఎ బూస్ట్ ఫర్ అస్ అట్ స్టమ్ టేల్స్ ఫ్యామిలీ. సో ప్లీజ్ డూ దాట్ ఫర్ అస్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవా. అడియోస్ అమిగోస్.